హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ Lande ఛానల్. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ఈ రోజు నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. మరి ఇంత మంచి వీడియో మీ ముందు దాకా నేను తీసుకొని వస్తున్నాను కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోని నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే అఫీషియల్ వెబ్సైట్ dost.cgt.gov.in. సో దీనికంటే ముందు మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ వీడియో చేసాము. సో ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ పేమెంట్, తర్వాత క్యాండిడేట్ లాగిన్. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి, చాలామంది అనుకుంటారు, అన్న నేను వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసే పెట్టుకుంటాను, ఇవి రాకపోతే సెకండ్ ఫేజ్లో చూస్తామనుకుంటారు. సో ఇక్కడ ఏదైనా సరే వెబ్ ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేజ్లో మనకు సీట్ వచ్చినా రాకపోయినా, ఒకవేళ వస్తుంది నమ్మకం ఉన్నా లేకపోయినా, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా నష్టం లేదు. అన్న నాకు 98% ఉంది, నేను ఎన్ని ఇవ్వాలి, 100 ఇచ్చినా నష్టం లేదు. అన్న నాకు 80% ఉంది, ఎన్ని ఇచ్చినా పర్లేదు. బట్ వీలైనన్ని ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే మనకు మనం ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని బెస్ట్ కాలేజీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ఫేజ్ మీద అంత హోప్స్ అయితే ఉండవు కాబట్టి సో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించి అయ్యో ఇవాళ అన్న మేము ఫస్ట్ పెట్టుకుంటే మాకు ఫస్ట్ వస్తుందా, సెకండ్ పెట్టుకుంటే సెకండ్ వస్తుందా అని చెప్పేసి అనుకుంటారు. అలా ఏముండదు. వెబ్ ఆప్షన్స్ ఏ రోజైనా పెట్టుకోవచ్చు. మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయి ఎప్పుడు అయిపోతుంది ఇక చెక్ చేద్దాం. మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు థర్డ్ రోజు నుంచి నెక్స్ట్ 16th వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 17th వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మీరు థర్డ్ రోజు పెట్టుకున్నా, ఫోర్త్ రోజు పెట్టుకున్నా, 15th రోజు పెట్టుకున్నా ఎలాంటి నష్టం లేదు. వెబ్ ఆప్షన్స్ ఏ రోజైనా పెట్టుకోవచ్చు. కాబట్టి వీలైన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంతేగాని థర్డ్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టగానే బెస్ట్ కాలేజ్ వస్తుంది, ఫోర్త్ రోజుకు అయిపోతే అలాంటిది ఏముండదు. మీరు వెబ్ ఆప్షన్స్ ఏ రోజైనా పెట్టుకోవచ్చు. కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఈ వీడియో చూసిన తర్వాత ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి మీరే ఒక మాన్యువల్గా ప్రిపేర్ కండి. అంటే నాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది, మరి నేను ఎలా చూజ్ చేసుకోవాలి అనేది. సో దీంట్లో CBCS అని కోర్సు రీస్ట్రక్చర్డ్ అని చెప్పేసి ఉంటాయి. సో దానికంటే ముందు మన వెబ్ ఆప్షన్స్ కంటే ముందు ఫస్ట్ కోర్స్ డిసైడ్ కావడం చాలా ఇంపార్టెంట్. మరి ఏ విధంగా డిసైడ్ కావాలా? మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో సర్చ్ బై కాలేజ్ అండ్ కోర్సెస్ ఉంది ఫస్ట్. సో మీరు ఇక్కడ ఈ కోర్సుకు ప్రయారిటీ ఇస్తారా, కాలేజీకి ప్రయారిటీ ఇస్తారా? ఫస్ట్ అది డిసైడ్ కానీ. నేనేం చేస్తున్నాను, నాకు కాలేజీ కావాలనుకుంటున్నాను. గవర్నమెంటా, లేకపోతే గవర్నమెంట్ అటానమసా, యూనివర్సిటీ కాలేజా, యూనివర్సిటీ, ఈ విధంగా మీరు సెర్చ్ చేసేసేయండి. సో నేనేం చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక కాలేజీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అరుణోదయ. సో నెక్స్ట్ వచ్చేసి 14154 ఇలా క్యాప్చికా ఉంటుంది. ఈ క్యాప్చికా ఇప్పుడు ఎంటర్ చేస్తూ ఉంటాను. ఈ సెర్చ్ చేయగానే నాకు ఈ ఉస్మానియా కాలేజ్ కింద ఉన్న ఈ అరుణోదయ డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఈ అరుణోదయ డిగ్రీ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రైవేట్ కాలేజ్. దీంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి? BSc లైఫ్ సైన్స్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి BSc ఫిజికల్ సైన్సెస్, ఎనీ 3 సబ్జెక్ట్స్. ఇదేంటంటే మనము ఈ BSc ఫిజికల్ సైన్సెస్ కింద మనం తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాట్స్, కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఉస్మానియా కింద ఉంది కాబట్టి మనకి ఈ విధంగా రాలేదు. నేను వేరే యూనివర్సిటీ మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి SRR కాలేజ్ అని చెప్పేసి కరీంనగర్లో ఉంటుంది. ఇది చాలా ఫేమస్. సో దానికి సంబంధించి మీకు ఒకసారి చూపిస్తే కనుక ఈ కోర్స్ రీస్ట్రక్చర్డ్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ SRR కాలేజ్ మ్యాక్సిమం మనకు కోర్సు రీస్ట్రక్చర్డ్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఎక్కువ శాతం గవర్నమెంట్ కాలేజీలో కోర్సు రీస్ట్రక్చర్డ్ ఉన్నాయి. రిమైనింగ్ ప్రైవేట్ కాలేజీలో CBCS అంటే చాయిస్ బేస్డ్ టైప్లో మనకు ఉంటాయి. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది శాతవాహన యూనివర్సిటీ. దీంట్లో నేను SRR ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో కోర్స్ నేమ్ వచ్చేసి BA ఎనీ 3 సబ్జెక్ట్స్. సో ఎనీ 3 సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ విధంగా అంటే ఎనీ 3 సబ్జెక్టుల్లో మనము ఈ కోర్స్ రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, BSc ఫిజికల్ సైన్సెస్ ఎనీ 3 సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్,
ఎకనామిక్స్, స్టాట్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్సెస్. ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళు ఎకనామిక్స్ కూడా సబ్జెక్టుని తీసుకొని మనకు కావాల్సిన విధంగా కోర్సును రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఇవన్నీ వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు వస్తాయి. నెక్స్ట్ బిఏ ఎన్ని 3 సబ్జెక్ట్స్. ఇక్కడ మీరు చూడండి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా సబ్జెక్టులు, కంప్యూటర్ అప్లికేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జియాలజీ అని చెప్పేసి, సో జియోగ్రఫీ, సో మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం అని చెప్పేసి. ఈ విధంగా మనకు ఈ మూక్స్ అని చెప్పేసి ఏంటంటే మనకు లెర్నింగ్ బై డూయింగ్, అంటే ఆ పర్టికులర్ సబ్జెక్టుకి మనకు ఫ్యాకల్టీ అలా చేస్తారా చేయరా, లేదంటే మనమే ఓన్గా ప్రిపేర్ కావాలి. ఈ విధంగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా మనము ఆ కోర్సును సెలెక్ట్ చేసుకుని రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు, లేదంటే చాయిస్ బేస్డ్ సబ్జెక్ట్స్ పరంగా కూడా చేసుకోవచ్చు. చాయిస్ బేస్డ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో చాయిస్ బేస్డ్ మ్యాక్సిమం దేంట్లో ఉన్నాయంటే ఎక్కువ శాతం మనకు ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి. ఇదే శాతం యూనివర్సిటీ కింద ఇంకొకటి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఎస్ఆర్ఆర్, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, శివాని, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, కరీంనగర్లో ఉన్న డిగ్రీ కాలేజీలో అయితే ఉంది. నేను ఒకసారి చూపిస్తాను. శ్రీ చైతన్య శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ క్యాప్చికా ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చికా 550188 సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ చేస్తే ఇప్పుడు ఈ శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని చెప్పేసింది. ఇక్కడ మ్యాథమెటిక్స్, స్టాట్స్, డేటా సైన్సెస్ కాంబినేషన్, నెక్స్ట్ బీబీఏ కాంబినేషన్. ఇక బీఎస్సీ లైఫ్ సైన్స్ చూడండి ఎన్ని 3 సబ్జెక్ట్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, న్యూట్రియన్స్ అండ్ డైట్స్, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ ఎన్ని 3 సబ్జెక్ట్స్. ఎన్ని 3 సబ్జెక్ట్స్లో మళ్ళీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాట్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్. సో ఈ విధంగా అంటే వాళ్ళ కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని, అదేవిధంగా మీరు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉందా, లేకపోతే కెమిస్ట్రీ మ్యాథ్సా, కామర్సా, ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని కూడా మీ వొకేషనల్ కోర్సుని బేస్ చేసుకుని కూడా మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఆటోమేటిక్గా చూపిస్తాయి మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ముందు. కాబట్టి ఫస్ట్ మీరు డిసైడ్ కావాల్సింది కోర్సా కాలేజా. ఫస్ట్ డిసైడ్ అయ్యి ఓ బుక్లో రాసేసుకోండి మనకి ఎన్ని కాలేజీలు పెడదాం అనుకుంటున్నాం, ఏమేమి కోర్సులు పెడదాం అనుకుంటున్నాం. కాబట్టి దాని ప్రకారంగా ఇక్కడ ఏవైతే మనం సెర్చ్ చేసామో సేమ్ అదే విధంగా మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు కూడా వస్తాయి. సో ఇది మొత్తం మీద అయితే మనకు కోర్స్ రీస్ట్రక్చర్డ్ CBCS. అంటే మొత్తం మీద ఏం లేదంటే దీంట్లో మీకు కన్ఫ్యూజన్ ఉన్నా కూడా, నేను ఎంపీసీ చేశాను, ఎంపీసీ చేసుకొని మ్యాథ్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది. అంటే ఎకనామిక్స్ నా ఇష్టం, నేను తీసుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే నేను మ్యాథ్స్ స్టూడెంట్, నేను ఎకనామిక్స్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఆ విధంగా మన కోర్సుని మనమే రీస్ట్రక్చర్ చేసుకునే అవకాశం, మన కోర్సును మనమే చాయిస్ బేస్డ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళు 2020 నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఒకసారి మనము వెబ్ ఆప్షన్స్కు సంబంధించిన డాక్యుమెంట్ కనుక చెక్ చేసుకుంటే, సో అసలు మీకు చూపిస్తాను వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చే స్క్రీన్ ఏంటి, మనకు ఫస్ట్ వచ్చే స్క్రీను హోమ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత దోస్త్ ఐడి, ఆల్రెడీ దోస్త్ ఐడి ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి దానిపైన వీడియో చేసిన తర్వాత పిన్ వస్తుంది. పిన్ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేయగానే మనకు వచ్చే స్క్రీను ఏ విధంగా ఉంటుంది. మనకు వచ్చే స్క్రీను సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసి లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు వచ్చే స్క్రీను, ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. యూజర్ మాన్యువల్ కూడా మనం ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ లాగిన్ చేయగానే ఫస్ట్ వచ్చేటువంటి స్క్రీన్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. సో ఏమొస్తుంది ఇక్కడ ఫస్ట్ స్క్రీను లాగిన్ చేయగానే మనకి ఇక్కడ ఏమేమి ట్యాబ్స్ ఉంటాయంటే హోము, అప్లికేషన్ ఎంట్రీ, అప్లికేషన్ ఎడిట్. ఈ అప్లికేషన్ ఎడిట్ అనేది కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఫైనల్ సబ్మిషన్ చేస్తే చేసుకోవడానికి ఛాన్స్ లేదు లాస్ట్ ఇయర్ 2020లో. సో మ్యాక్సిమం అయితే ఏంటంటే ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత ఎడిట్ అయితే చేయరాదు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, నెక్స్ట్ చేంజ్ పిన్, నెక్స్ట్ లాగౌట్. ఇక వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే మీరు చేసిన పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్, దాని తర్వాత
ఆల్రెడీ మీ వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసి ఉంటే సేవ్. మనం వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలంటే ఇక్కడ స్టేటస్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పింది, క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేయగానే సేమ్ ఇందాక మనం ఏదైతే స్క్రీన్ చూసామో ఈ విధంగా బై కాలేజా బై కోర్సా, సో ఇవి సెలెక్ట్ చేయగానే మనకు ఇక్కడ వెబ్ ఆప్షన్కి సంబంధించిన ప్రయారిటీ దేనిపైన ఉంటుంది ఇక్కడ మీరు చెక్ చేసుకో. దీనికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ నేము, మేనేజ్మెంట్ టైపు, కాలేజ్ నేము, కోర్స్ నేము, మీడియము, అడ్రస్, రెగ్యులరు, రీస్ట్రక్చర్డా, ఫైనాన్సా, ఇంటేకా, సీట్స్ అని. ఇంకోటి CBCS అంటే ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ సెలెక్టెడ్ CBCS కోర్స్ ద క్యాండిడేట్ నీడ్ టు ప్రొవైడ్ ది సబ్జెక్ట్ కాంబినేషన్ అండ్ ఆల్సో. సో ఇక్కడ మీకు చెప్పినట్టుగా ABCD ఈ విధంగా టోటల్గా మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఆప్షన్ ఏలో నేను మ్యాథ్స్ పెట్టేసుకుంటాను, ఆప్షన్ బిలో ఎకనామిక్స్ పెట్టుకుంటాను, ఆప్షన్ సిలో ఫిజికల్ సైన్స్. ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ కూడా మనము ఇంటర్మీడియట్లో ఏదైతే కోర్స్ చేసామో ఆ కోర్స్కి అనుగుణంగా అదేవిధంగా ఆ సబ్జెక్టు ఆ పర్టికులర్ కాలేజ్లో ఉంటేనే ఆ విధంగా మనకు కోర్సులు రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను మ్యాథ్స్, ఎకనామిక్స్, డేటా సైన్స్ తీసుకున్నాను అని చెప్పేసి అనుకుంటే ఆ కాంబినేషన్లో ఉన్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీల లిస్ట్ కనిపిస్తుంది. నాకు అనుకున్న కాలేజ్ అది లేదంటే ఆ కాలేజీలో మేబీ ఆ కాంబినేషన్ కోర్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం కాకండి. అన్నిట్లలో కూడా కోర్సు రీస్ట్రక్చర్లో అన్నిట్లలో కూడా CBCS విధానం లేదు. ఆ కాలేజీకి సంబంధించిన ఫెసిలిటీస్ బేస్ చేసుకొని అక్కడ లిస్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకు ఆప్షన్ ఏలో కొన్ని సబ్జెక్టులు వన్ సబ్జెక్టు, ఆప్షన్ బిలో 1 సబ్జెక్టు, ఆప్షన్ సిలో 1 సబ్జెక్టు, ఆప్షన్ డిలో అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లకి ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని మన కోర్సు రీస్ట్రక్చర్ చేసి సబ్మిట్ చేయగానే ఆ కాంబినేషన్లో ఉన్న కాలేజీల లిస్ట్ అంతా కూడా వస్తుంది. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వచ్చేసింది. కాకతీయ యూనివర్సిటీలో ఏ కాలేజ్ వచ్చింది? వాసవి డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా 1 to 3 వేయడమే. ఇక్కడ ఏం వేసాను? 1 వేసాను, తర్వాత 2 వేసాను, తర్వాత అంటే అక్కడ అన్ని 1 to 3 ఆర్డర్ కానీ కాదు, మనం చూసుకోవాలి. మళ్ళీ అక్కడ ఫస్ట్ ఏ కాలేజ్ ఉంది అక్కడ ఆర్డర్ ప్రకారం అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వస్తుంది. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వస్తున్నంత మాత్రం 1 to 3 అని కాదు. సో మనం దాని పక్కన 1 వేయాలా, లేదంటే లాస్ట్ది 1 అనుకుంటున్నామా, సెకండ్ది 1 అనుకుంటున్నాం, మిడిల్ది 1 అనుకుంటున్నామా, మనకు నచ్చిన కాలేజీ ప్రకారంగా ఫస్ట్ ఒక నోట్స్ తయారు చేసుకోమని చెప్పాను. అందుకే మనం ఏమేమి కాలేజ్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ కాలేజీల లిస్ట్కి సంబంధించి మొత్తం అంతా రాసుకున్న తర్వాత ఈ కాలేజ్కి 1 నెంబర్, ఈ కాలేజ్కి 2 నెంబర్, ఈ విధంగా 1, 2 ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి 1, 2 ఎంటర్ చేసిన తర్వాత 7, 5 తర్వాత 8, 9 ఈ విధంగా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ఆప్షన్స్ ప్రయారిటీ అని చెప్పేసి క్లిక్ చేయాలి. లేదన్నా నాకు అసలు ఈ వెబ్ ఆప్షన్స్ నచ్చట్లేదంటే ఇక్కడ ఏదైతే టిక్ మార్క్ ఉందో టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనకు ఇచ్చినటువంటి డేట్ ప్రకారంగా ఎడిట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ మనం చేసుకునే అవకాశాలు అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మీకు ఎక్కడ కూడా సీట్ రాకపోతే గవర్నమెంట్ కాలేజీలో ఆటోమేటిక్గా అలా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ఇచ్చిన అడ్రస్ని బేస్ చేసుకుని మీ దగ్గరలో కనుక డిగ్రీ కాలేజ్ ఉంటే ఆ డిగ్రీ కాలేజ్లో కూడా సీట్ అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అందుకే లాస్ట్ ఒకటి ఇచ్చారు, మీకు ఎక్కడ కూడా సీట్ రానట్లయితే మీకు డిగ్రీ కాలేజీలో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు జాయినింగ్ ది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇన్ సెలెక్టెడ్ కోర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఇఫ్ నాట్ అలాటెడ్ అంటే మీరు ఒక 10 ఆప్షన్స్ పెట్టారు. 10 ఆప్షన్స్లో ఎక్కడ కూడా సీట్ రాకపోయినా నాకు దగ్గరలో ఉన్న డిగ్రీ కాలేజ్లో సీట్ వచ్చింది నేను జాయిన్ అవుతా అని చెప్పేసి అలా అనుకుంటే కనుక ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. మనం అనుకున్న దాని ప్రకారంగా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎక్కడ కూడా అంటే మనకు ఆ సీట్ అలాట్మెంట్ అంతా కూడా మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీ కేటగిరీని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఒకవేళ మనకు పర్సంటేజ్ తక్కువ ఉండి కేటగిరీ లేనట్లయితే ఎక్కడ సీట్ దొరకనట్లయితే ఏదో ఒక డిగ్రీ కాలేజ్లో సీట్ అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే వాళ్ళు ఎస్ అని చెప్పేసి అది మీ ఇంట్రెస్ట్ ఎస్ ఉంటే ఎస్ పెట్టవచ్చు లేదంటే నో. సో ఈ విధంగా అప్డేట్ చేసి సేవ్ చేయాలి. సో నేను మరి ఇవాళ కొన్ని ఆప్షన్స్ పెట్టాను, రేపు కొన్ని అవును పెట్టవచ్చు. నేను ఎల్లుండి డిలీట్ చేద్దాం అనుకుంటే డిలీట్ చేయొచ్చు. సో మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా వాళ్ళు ఇచ్చినట్టు డేట్ ఏదైతే ఉందో లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్కు 16th లాస్ట్ డేట్ అన్నారు కాబట్టి దాని ప్రకారంగా మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంటారు, కోర్సు రీస్ట్రక్చర్డ్, కోర్సు CBCS అని చెప్పేసి. ఫస్ట్ మీరు దీనికంటే ముందు నేను చెప్పినట్టుగా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్లో హోమ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బై కోర్సు కాలేజ్ అని ఉంది. సో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ మీరు కాలేజా లేకపోతే కోర్సా అనేది. సో కొంతమంది బై సబ్జెక్టు కూడా ఉంటుంది. సో బై సబ్జెక్టు కాకతీయ యూనివర్సిటీ కింద నేను సబ్జెక్టు వచ్చేసి ఏ సబ్జెక్టు నాకు వచ్చేసి బయోటెక్నాలజీ సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఓన్లీ ఏంటంటే ఇక్కడ కొంతమందికి సబ్జెక్టు కోసమే వస్తూ ఉంటారు. సో వాళ్ళకు కాలేజ్ అవసరం లేదు, అంటే కాలేజ్ అవసరమే, బట్ ఏ కాలేజీలో ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బయోటెక్నాలజీ కాకతీయ యూనివర్సిటీ కింద ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. ఈ చాలా కాలేజీలో 35 కాలేజెస్ ఉన్నాయి. ఈ 35 కాలేజీలో మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్స్ రీస్ట్రక్చర్డ్ అవుతుంది. బయోటెక్నాలజీ కాంబినేషన్స్ చూడండి. ఇక్కడ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ 31 అనే సీరియల్ నెంబర్ కాలేజీలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 3 ఉన్నాయి. సో ఇక్కడ 30 కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మనకు ఇక్కడ ఈ కాంబినేషన్స్ వేరే ఉన్నాయి. అంటే కాలేజీని బట్టి అక్కడ కోర్సు రీస్ట్రక్చర్ ఉందా, CBCS ఉందా, దాని ప్రకారంగా మనకు ఈ కోర్సెస్ అన్ని చూపిస్తాయి. సో ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏ కాలేజ్ అనుకుంటున్నాం ఆ కాలేజీ ఫస్ట్, తర్వాత కోర్సా అనేది మీరు ముందే ప్రిపేర్ అయ్యి దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇంకా నా డౌట్స్ కనుక ఉంటే మనము ఈవినింగ్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ లైవ్ పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు 1-2 సార్లు మరీ చెప్తున్నాను, వెబ్ ఆప్షన్స్ పెట్టడం 5 to 10 minutes పనే. కానీ దానికంటే ముందు మనం ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, ఆప్షన్స్ ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నాం అనేది ప్రిపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఫస్ట్ ఫేజ్లో మనకు మంచి మార్క్స్ వచ్చేసినా, నాకు మంచి పర్సంటేజ్ ఉందన్నా, నా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదంటే సెకండ్ ఫేజ్లో ఇంకా కష్టమే. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టినా సరే మీరు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారంగానే సీట్ అలాట్మెంట్ అవుతుంది. అంతేగాని నీకు 10 ఆప్షన్స్ పెడతా, నేను 2 ఆప్షన్స్ పెడతా, 3 ఆప్షన్స్ కాదు. ఎంత వచ్చినా 99% వచ్చినా కూడా మీరు 100 ఆప్షన్స్ పెట్టుకున్న నష్టం లేదు. మీకు 80% వచ్చిన వాళ్ళు కూడా 200 ఆప్షన్స్ పెట్టుకున్న నష్టం లేదు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు చాలా వరకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మరి వీడియోకి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకే కానీ ఇంకా చాలామంది కూడా యూజ్ కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైక్ చేస్తేనే మీరు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఒకవేళ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.